నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ మహిళలు వారు పార్టీ కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, అంటే ఈరోజు మగవాళ్ళకు భవిష్యత్తు ఉందంటే వెనకల స్త్రీ ఉండాల్సింది. అంటే దేంట్లో ఎత్తుకోండి, ప్రతి దాంట్లో కూడా వ్యాపారంలో కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అన్ని వ్యవస్థల్లో మహిళలు ముందుకుంటే వెనకల ఏ వ్యవస్థ నడిపించాలి, ఈవెన్ భర్తతో సహా వాళ్ళని. అంటే మహిళల గురించి వర్ణించాలంటే మాట చాలవు, పుస్తకాలు రాసేకి సరిపోవు. దానికి బాగానే మొదట్లోనే అమ్మ గురించి చెప్పుకుంటే అమ్మ అనేది మనం జన్మించే అమ్మ. ఆమె ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పిల్లని ఒక బంధంతో దాని మీద మన భారతదేశ సాంప్రదాయం తాళి కట్టే విధంగా ఇంటికి వచ్చి ఎవరో తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళ సర్వస్వం భర్తకు దారమోసి, అంటే తల్లిదండ్రులు 20 ఏళ్ళు పెంచి పోషించి చదివించి పక్కన అన్నదమ్ములు అక్కదమ్ములు అందరూ ఉన్నా కూడా వదిలేసుకొని పిల్లల పనితో వచ్చి ఆ కుటుంబానికి ఎన్నో కష్ట నష్టాల్లో బాధ ఉన్నా కూడా అన్నిటి ఓర్చుకొని ప్రాణం మాకు నా ఇల్లు, నా కుటుంబం, నా భర్త, తర్వాత నా పిల్లలు అని అది చెప్పుకుంటే ఇంతవరకు కూడా అది ఒరిగేది కాదు. వాళ్ళ మహిళా మూర్తి అంటేనే అక్కగా, చెల్లిగా, అమ్మగా, తోబుట్టుగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా, అత్తయ్యగా ఇలా చెప్పుకునే పోతే అన్నిటికీ శ్రీమూర్తి గారే. ఈరోజు నేను కూడా ఎన్నో చూశాను. అక్కల గురించి, చెల్లెల గురించి, అసలు మహిళా మూర్తి గురించి చెప్పుకోవాలంటే రోజు సరిపోబట్టి ఈరోజు మా కడప నగరంలో మా తెలుగుదేశం పార్టీ మహిళలు పార్టీ కోసం కావచ్చు, వాళ్ళ కుటుంబం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకు ఈరోజు మేము చిరు మా శక్తికి తగ్గట్టుగా వాళ్ళ చిరు సన్మానం చేయాలని మా కడప నగరంలోనే ఎన్టీఆర్ సైకిల్ నందు మా అక్కగారికి మేము సన్మానం కట్ చేసి వాళ్ళకు మేము శుభాకాంక్షలు తెలపాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాము. అందరికీ నమస్కారాలు. అది అలా సర్లే, ఓకేలే తీసుకో అందరూ కూడా అమ్మాయన్న తిన్నట తీసుకో ఆమె పేరు తొందర తొందర ఆయన చేతిలో 1 2 3 5 ఇచ్చాను కదా, 2 3 4 ఉంటాయి. అది ఒకటి తీసుకో కుదిరికి బాగా రాదా, కుదిరికి ఇట్టాక మీద పడితే ఇట్లా అందరు కప్పండి ఒకటి తీమా తెలుసుకోండి. తీసుకో తిరిగి ఓకే రైట్ ఓకేనా అందరికీ మహిళలకు అందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మా కడప జిల్లాలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అక్బర్ గారు, నగర ఉపాధ్యక్షుడు కొండా సుబ్బయ్య గారు, మరి అలాగే దస్తగిరి అన్న గారు, అన్న నాసరాలిం అన్న గారు అందరూ మహిళలను గుర్తు చేసుకొని మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి మా మహిళలు గత 30 ఏళ్ళ నుంచి పార్టీ కష్టపడినారని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఆ అన్నగారు విగ్రహం ఎదురుగా మాకు సన్మానం చేయడం మాకు ఎంతో గర్వకరంగా ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని మహిళలను గుర్తించి ముందుకు తీసుకొచ్చి ఇంత సన్మానం చేసినారంటే తమ్ముళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా. మరి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. కొండా సుబ్బయ్య ఇంత సన్మానం చేస్తారని అనుకోలేదు. మహిళలకు మాకు ఎవరే కానీ గుర్తించకపోయినా కూడా కానీ మాకు అక్కడక్కడ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా సహకరించి వీళ్ళ పాత వాళ్ళని గుర్తించుకొని మాకు చాలా మంది ఈ రోజు ఆహ్వానించడం కూడా జరిగింది. కానీ ప్రత్యేకంగా కొండా సుబ్బయ్య ఆహ్వానించి అందరూ మాకు ఇట్లా జరపడం సంతోషంగా ఉంది. ప్రజలందరికీ మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో వ్యవసాయ కూలీ దగ్గర నుంచి అదేవిధంగా భారత రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి చరిత్ర మహిళలకు ఈ దేశంలో ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మహిళలకు పెద్దపీట వేసి వాళ్ళు ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం ఒకటే. భారతదేశంలో ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఐఏఎస్లు అయినారు, అదేవిధంగా ఐపీఎస్లు అయినారు, అదేవిధంగా రైళ్లు నడుపుతా ఉన్నారు, అదేవిధంగా విమానాలు కూడా తోలుతా ఉన్నారు. అంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్నటువంటి ఎత్తుకు ఎదిగినటువంటి స్థాయి ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అయితే మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది. మహిళలకు పురుషుల కంటే మహిళలు ముందు ఉండాలా, మహిళా శక్తి అంటే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి కేవలం మహిళకే ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తించడం జరిగింది. గుర్తించడమే కాదు, వాళ్ళకు అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొని వచ్చి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ప్రభుత్వంలో వాళ్ళను పాలకులుగా చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనమంతా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే మనకు మహిళలకు ఆలించే హక్కు, పాలించే హక్కు ఉంది కనుక వాళ్లకు మంచి స్థాయి ఈ రాష్ట్రంలో ఉంది అనేది గుర్తించాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన మహిళలకు భవిష్యత్తులో మెరుగైనటువంటి స్థానాలు ఉన్నాయి. వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకునే దిశగా మనకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా కడపలో కూడా అంటే దేశమంతా ప్రపంచమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి మా కడపలో కూడా మేము మా మహిళలు అంటే అయితే పార్టీ కోసం అంటే వాళ్ళ కుటుంబం కోసం కష్టపడుతూ, వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ, మా తెలుగుదేశం పార్టీ కూడా గత 20 నుంచి 30 సంవత్సరాలు కష్టపడి పార్టీ ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చిందంటే మా మహిళా మూర్తులు. ఎందుకంటే గత ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి ఆయన సంక్షేమము, అభివృద్ధి అనేది ఎక్కువ శాతము మహిళలు రావాలి, అన్నింటిలో ముందుండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే తర్వాత ఇచ్చా మా నాయకుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అది దాన్ని కంటిన్యూ చేస్తూ దాంతో మించి చేశాక ఈరోజు అన్ని వ్యవస్థల్లో కూడా మనం ముందు జరిగింది. మరి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈరోజు మహిళల గురించి చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు సరిపోవు, ఎన్ని రికార్డ్స్ కూడా చదవదు. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఒకసారి వాళ్ళ గురించి తలుచుకుంటే మరి భగవంతుడు ఎందుకు వాళ్ళకు ఇలా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక పెళ్లి అంటే ఫస్ట్ అమ్మతో పెట్టుకుంటే ఆ అమ్మాయి తల్లి పిల్లల కోసం తప్పించి 9 నెలలు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు పడి వాళ్ళు కడితే కళ్ళ ప్రమాదం వల్ల మనం ఒక 6 నెలలు ఆ పిల్లవాడు ఏదో చేసినా అయినా కూడా మనకు ఆ పంచ ప్రమాణాలు స్వీకరించే తప్ప ఎక్కడ వాళ్ళు కనీసం ఇంకెంత కూడా వాళ్ళకు కోపం కానీ తాపంగా వచ్చే పరిస్థితి. తర్వాత అక్కడే మహిళ తమ్ముడు పెరిగినప్పటి నుంచి నా తమ్ముడు వాళ్ళ పాలనంతా పెళ్ళైనా కూడా తమ్ముళ్ళ పైన ఉంటుంది తప్ప అన్న పైన ఉంటుంది అది. తర్వాత మరియు చెల్లెది అన్న చెల్లెది ఫ్రెండ్షిప్
మా 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 అన్నయ్య మా వాళ్ళిద్దరు ఆడుకునే విధానం ప్రపంచంలో ఎంతో విషయం, ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ అయితే ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగనే అమ్మమ్మ నాయనమ్మ ఎంత అంటే ఒక మహిళ భార్యగా నేను చెప్పుకుంటే ఈరోజు భర్త ప్రతి దాంట్లో ప్రతి రంగంలో ముందున్నా ఉంటే వాళ్ళు వెనుకండాల్సిందే. వాళ్ళు వెనుక ప్రోత్సాహమే ఉంటేనే బిజినెస్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మరి ఎన్నో వ్యవస్థ ఈరోజు మహిళలు వాళ్ళు వెనుకుంటూ నడిపించలే వాళ్ళు ఎన్నో ఎన్నో స్థాయికి వెళ్ళారు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం ఎంతవరకు వెళ్తామనేది నేను కూడా గ్రహించాను. ప్రపంచం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. డాక్టర్ ఒక పథకాన్ని పెట్టి వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు అన్ని కూడా మగాళ్ళకు సమానంగా చేయడం కానీ, అలాగే వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ముందు పెట్టి రాజకీయ రంగంలో కూడా వాళ్ళ ఉన్నతి చూసి వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు ఎన్నో సంస్కరణ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మహిళలు ప్రైవేట్ దగ్గర నుంచి ట్రైన్ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర ఎన్నో వాళ్ళు ఈక్వల్గా మగాళ్ళకు అయ్యారు. కాబట్టి వాళ్ళు ఈరోజు మా కడప నగరంలో మేము ఈ మహిళలు మా తెలుగుదేశం పార్టీ మహిళలు ఎన్టీఆర్ సర్కిల్లో పిలిపించి వాళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. గత 20 నుంచి వాళ్ళకి మా చిరు సన్మానమే ఇది ఉపయోగపడదు. మా శక్తికి మించేది కూడా చేశాము. వాళ్ళు మేము గౌరవించి మా అక్కగారు మమ్మల్ని ఆశీర్వించి మేము కూడా ఉన్న స్థాయికి మాకంటే పెద్దవాళ్ళు అంతా కూడా వాళ్ళు ఎంతో పార్టీకి వస్తుంటారు. మరి ఇంకా ముందుకు కూడా పోవాలని పార్టీని మా చంద్రబాబు కూడా రాబోయే నాయకుడు నేతృత్వం కూడా ఎంతో అండగా ఉండి మన పార్టీని మనం కూడా ఉన్న స్థాయికి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా భారతదేశ మహిళ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కేవలం మన యొక్క తెలుగు ఆడబిడ్డలే కాకుండా భారతదేశము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ప్రతి ఒక్క విషయాలలో మనము చూస్తే భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ కూడా ఒక మహిళని ఇప్పుడు. సో అలాగనే ఇప్పుడు కూడా ప్రపంచం అంతా సాధిస్తున్నది ఎవరు కాదండి, మహిళా శక్తి అనేది కేవలము ఈనాటిది కాదు. మనం చెప్పుకోకపోతే దానికి మాటలు సరిపోవు, మన పుస్తకాలు కూడా సరిపోవు. సో ఇది మహిళా శక్తిని మనము ఇంకా అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క భద్రత విషయంలో అయితేనేమి, వాళ్ళ యొక్క హక్కుల విషయంలో అయితేనేమి మనం వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే వాళ్ళు మనకు కూడా ఎలాగైతే ఒక చుట్టూ ఒక మనిషికి నీడ వెళ్లాగిస్తుందో మనకు కూడా ఈ మహిళ అనే వాళ్ళు మనకు కూడా అలా చల్లని నీడలాగా మన డెవలప్మెంట్ అభివృద్ధి కోసము ఈ యొక్క మన యొక్క బాగు కోసము ఎప్పుడు మనం వెళ్ళంటే తోడ్పడి ఉంటారు. సో ఎప్పుడు కూడా మనము మహిళలను వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము మనం ఉపయోగపడాలని. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ టీవీ మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.